80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగదీశ్వరి దేవి అమ్మవారు అందిస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు గుర్తించి విశిష్ట మహిళా రత్న అవార్డుతో సత్కరించారు. అమ్మవారి సేవలు నిత్యం నిమగ్నమై భక్తులకు సేవలందిస్తూ ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న జగదీశ్వరి దేవి అమ్మవారిని విశిష్ట మహిళారత్న అవార్డు 2026తో ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్లోని పేదకాకాని ఉప్పుల ఫంక్షన్ హాల్లో శ్రీ తేజోద్భవం ట్రస్ట్ చైర్మన్ ఫౌండర్ కె గాయత్రి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మన కళలు కళావేదిక చైర్మన్ గా ధర్మరక్ష అధ్యక్షురాలిగా అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ జగదీశ్వరి దేవి అమ్మవారికి ఈ అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పోతుల సునీత, మేకల మోహన్ రావు, పేదకాకాని గ్రామ జనసేన అధ్యక్షులు మండలేని శ్రీనివాసరావు, మధు వృద్ధాశ్రమం నిర్వాహకులు దామ మధుసూదన్ రావు తదితరులు హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా జగదీశ్వరి దేవి అమ్మవారిని అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జగదీశ్వరి దేవి అమ్మవారు మాట్లాడుతూ అమ్మవారు ప్రసాదించిన జీవితాన్ని సమాజానికి భక్తులకు సేవ చేయడానికి వినియోగించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అమ్మవారు చూపించిన మార్గంలో నడుస్తూ సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తన సేవలను గుర్తించి విశిష్ట మహిళారత్న అవార్డుతో సత్కరించిన శ్రీ తేజోద్భవం ట్రస్ట్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మహిళా శక్తిని సమాజ అభివృద్ధికి వినియోగించాలని ఆమె పిలుపునిచ్చారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తూ సేవాభావంతో ముందుకు సాగితే జీవితానికి సార్థకత చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మన కళలు కళావేదిక ఫౌండర్, తెలంగాణ ఉద్యమ కళాకారులు, పిపిఆర్ ఈవెంట్స్ డైరెక్టర్, ధర్మరక్ష చైర్మన్ ఆవిర్నేని ప్రవీణ్, అమ్మ సేవకులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. జగదీశ్వరి దేవి అమ్మవారికి లభించిన విశిష్ట మహిళా రత్న అవార్డు 2026 ఆమె అందిస్తున్న ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలకు లభించిన గుర్తింపుగా నిలిచిందని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు.